ద్వారంపూడి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతి లేని మనిషిగా మాట్లాడుతున్నాడు. అరాచకాలు, అవినీతిని, అక్రమాలు చేయడమే ఆయన నిరంతర ప్రక్రియ. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు సెంటు భూమి కూడా నేను ఎక్కడైనా నేను కబ్జా చేసినట్టు చూపిస్తే ఆయన ఆస్తులు రాసిచ్చేస్తాడంట. 100 ఎకరాలను కబ్జాలు చేశాడు. కాకినాడలో ఉన్నటువంటి ప్రజలకి ఇల్లులు ఇస్తానని చెప్పి సముద్రంలో సిఆర్జెడ్ను ఆనుకున్నటువంటి సిఆర్జెడ్ జోన్లో కొమరగిరి ప్రాంతంలో 650 కోట్లు ప్రభుత్వం నుండి కాజేసి కనీసం ₹1,00,000 ఖరీదు కూడా లేని స్థలాల్ని పేదలకిచ్చి ఒక్కొక్క స్థలం నుండి 6 లక్షలు దోసేసి నీతి వాక్యాలు పలుకుతూ ఉన్నాడు. వాళ్ళ అనుచరులే అక్కడ బ్రోకర్లుగా మారి లబ్ధిదారులు ఎవరు ఇల్లులు కట్టుకోలేని స్థితిలో ఇది నివాస యోగ్యము కాదని లబ్ధిదారులు అందరూ కూడా ఇల్లులు కట్టుకోకపోతే 80,000కి 90,000కి ఈ చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు కొనేసుకుంటున్నారు అక్కడ. కానీ ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఏమి ఇచ్చాడినా అవుట్ రీచ్ ప్రోగ్రాంలో ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వం నుండి ₹6 లక్షల ఖరీదైన స్థలం మీకు కేటాయించడం జరిగిందని ప్రతి లబ్ధిదారుడికి ₹6 లక్షల ఇచ్చారు. లబ్ధిదారులు 70-80 లక్షల లోపులోనే అమ్ముకుంటున్నారు. అవన్నీ అవి కొనుక్కునేవాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు. అక్కడ కాపు కాసుకొని రాత్రి పగలు ఉండి కొనుక్కుంటున్నారు. ఈయనకి కాకినాడలో పేదలకు ఇవ్వడానికి ఇల్లులు లేవు. ఈయన కబ్జా చేయడానికి మాత్రం 100 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ విషయాలు బయట పెట్టడం జరిగింది చాలాసార్లు. నీకు ప్రతిసారి ఏమంటాడు, కొండబాబు గారికి ఏమీ తెలియదు, చదువు లేనోడు, ఈయన మరి ఏం చదివాడో తెలియదు. మొన్న ఓఎన్జీసీ ధర్నాకి వెళ్ళాడు. యాక్చువల్ ఆ వీడియో నేను సేవ్ చేయలేదు, మా మిత్రుల దగ్గర ఉంది. ఆ ఓఎన్జీసీ మత్స్యకారుల కోసం మాట్లాడేటప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. ఎక్కడుండి, కాకినాడ తీరం నుండి ఏదైతే ఓఎన్జీసీ సెస్మిక్ సర్వే ఉందో, మన ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, వెల్ ఎడ్యుకేటెడ్, పీజీలు చేసాడు ఈయన, పిహెచ్డీలు చేసాడు. అవినీతిగా డబ్బులు ఎలా సంపాదించాలి, అక్రమాలు ఎలా చేయాలి, ఈ పీజీలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పిహెచ్డీలు అన్నీ చేసి ఉంటాడు. అక్రమాలు ఎలా చేయాలని హైదరాబాద్ అంత దూరంలో, కాకినాడ తీరం నుండి హైదరాబాద్ అంత దూరంలో సర్వే జరుగుద్దంట. కాకినాడ తీరం నుండి అంటే హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇంచుమించుగా 550-600 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరంలో సర్వే జరుగుతుంది. 65 కిలోమీటర్ల లోపల సర్వే జరుగుతుందనేమో వాళ్ళు క్లియర్గా సర్క్యులర్ ఇచ్చారు. ఇస్తే దాన్ని చూసి మరి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎన్నో పిహెచ్డీలు చేసిన ద్వారంపూడి హైదరాబాద్ అంత దూరంలో పడుతుంది. మీ అందరికీ నేను ఇప్పించి ఎమ్మెల్యేగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటివాడు ధర్నా కూర్చున్నాడు. అంటే ఈయనకి కనీసం 2,000 ఓట్లు కూడా కాకినాడలో లేవు. తామాషా ప్రకారం చూస్తే ఈ కాకినాడలో పోటీ చేసే అర్హతే లేదు. ఈ ద్వారంపూడికి కులాల మధ్య చిచ్చు పెట్టి కులాలన్నింటినీ కూడా ఈయన దగ్గర ఉన్నటువంటి బలహీన వర్గాలన్నింటినీ డబ్బులతో విభజించి అధికారాన్ని చేజెక్కించున్నటువంటి వ్యక్తి, అరాచకాలే నిత్యకృత్యంగా చేసేటువంటి ఈ ద్వారంపూడి ఏమంటాడు, సంజయ్ నగర్లో నాకు 45 సంవత్సరాలు. ఈరోజు నేను 1వ తరగతి స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి 1వ తరగతి స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి సంజయ్ నగర్ సెంటర్లో ఇంచుమించుగా 2,000 గజాల స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ఎప్పటి నుండో ఇంచుమించు 40 సంవత్సరాలుగా
వాళ్ళ షాపులు పెట్టుకొని అక్కడే జీవనం గడుపుతున్నారు కొన్ని నిరుపేద కుటుంబాలు. ఈ నెల ఇప్పుడు మే నెల, ఈరోజు ఎన్నో తారీఖు, 5 6వ తారీఖు, కరెక్ట్గా పాండమిక్ ప్రపంచం అంతా కూడా ఇళ్లల్లో రాకుండా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బయటకు వస్తే చనిపోతామన్న భయంతో బ్రతుకుతూ ఉంటే 2021 మే 1వ తారీఖు మేడే కార్మికుల దినోత్సవం రోజు నాడు ఈ స్థలం నాది అని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా భయభ్రాంతులుగా గురి చేసి ఆ స్థలాలు 2000 గజాన్ని మా తాత ఎప్పుడో రాసి మర్చిపోయాడు. 40 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నిరుపేదలు చిన్న చిన్న మంగళ షాపులు, మెకానిక్ షాపులు, చిన్న టైలరింగ్ షాపు పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి 40 సంవత్సరాలుగా బ్రతుకుని సర్వనాశనం చేసిన వ్యక్తివి నువ్వు. కుటుంబం ఎలాగ నీతో కలిసి ఉంటున్నా నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నీ కుటుంబం అన్నా నీకు బుద్ధి చెప్తుందో లేదో తెలియట్లేదు. పెద్ద పెద్ద వ్యక్తులను, మహోన్నతమైన వ్యక్తులను కూడా నువ్వు అసలు ఏం మాట్లాడతావో తెలియదు. డ్రగ్స్ తీసుకొని మాట్లాడతావో తెలియదు, మరి ఏం తీసుకొని మాట్లాడతావో తెలియదు. అలాంటి మాటలన్నీ మాట్లాడతావు, మళ్ళీ నీతి వాక్యాలు చెప్తావు. అంతేకాదు, ఈరోజు కాకినాడ నగరాన్ని అనేక విపత్తుల నుండి, సునామీ లాంటి అనేక తుఫానుల నుండి ఈ కాకినాడ నగరానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి మడవడుగుల విధ్వంసాన్ని ఏ టైంలో చేశారు? 100 ఎకరాల కొండల్ని పెద్దాపురంలో కొల్లగొట్టి ప్రజలందరూ కూడా ఇళ్లల్లో ఉండి బయటకు రాని టైంలో కొన్ని వందల నీ దగ్గర ఉన్నటువంటి జేసీబీలతోటి, నీ దగ్గర ఉన్నటువంటి లారీలతోటి, ట్రిప్పర్లతోటి మడడుగులు సుమారు 150 ఎకరాల మడడుగుల్ని రేపు 2034లో ఈ గ్లోబల్ వార్మింగ్ చెప్పే విధంగా ఈ కాకినాడ నగరం నష్టం జరగబోతా ఉంది నువ్వు చేసినటువంటి విధ్వంసం. రేపు 2034లో రేపు ఏదైనా అనుకోని విపత్తులు వస్తే ఖచ్చితంగా నువ్వు ఏదైతే 150 ఎకరాలు కప్పెట్టావో మడడుగులు, దానివల్ల అక్కడ ఉన్నటువంటి మా మత్స్యకారులకు జరగడం లైవ్లీహుడ్ పోవడమే కాదు, జనరల్గా మత్స్యకారులందరూ కూడా మన అనాదిగా పూర్వం నుండి కూడా మనం వేట చేసి క్రీక్స్ ఈరోజు ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఇది. ఈ టైంలో వేటకు వెళ్ళని ఈ 2 నెలల్లో మా ఫిషర్మెన్ కమ్యూనిటీ అంతా కూడా ఆ మడడుగుల్లోనే జీవనోపాధి సాగిస్తారు. అలాంటి జీవనోపాధిని సర్వనాశనం చేసిన వ్యక్తివి నువ్వు. అంతేకాకుండా ఈ కాకినాడ నగరాన్ని రేపు రాబోయే రోజు కాకినాడ ప్రజలందరూ ఆలోచించాలి. ఎలాంటి టైంలో చేసేటి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికైనా మీరు ఆలోచించి కళ్ళు తెరవకపోతే ఇలాంటి అరాచక శక్తిని ఈ కాకినాడ నుండి రాజకీయ సమాధి చేయకపోతే కాకినాడ ప్రజలందరూ కూడా వారి జీవితాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితులు ఏర్పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందుకే కాకినాడ ప్రజలందరూ కూడా మనం అందరినీ అప్పీల్ చేసుకునేది ఒకటే, ఇప్పటికైనా మీ చేతిలో ఓటు అనే ఒక వజ్రాయుధం ఉంది. ఇలాంటి అరాచక వ్యక్తుల్ని, అరాచక శక్తుల్ని మరి పాలద్రోలడానికి మీ ఆయుధం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించేయాలి. అంతేకాదు, కొండబాబు గారి గురించి ఏం మాట్లాడతారు? ఇల్లులు కట్టుకున్నారు ఆయన, 5 అంతస్తుల ఇల్లు. ఆయన కుటుంబానికి, ఆయన కుటుంబం అంతా ఒకే దగ్గర ఉండాలని ఒక 500, 250 గజాలు, 300 గజాలు ఉంటుంది. అది దాంట్లో ఆయన ఎన్నో రాష్ట్రాల్లో చేపల వ్యాపారం చేసి 5-6 లాంగ్వేజెస్ వచ్చు ఆయనకి. చిన్నతనం నుండి వాళ్ళ తండ్రి దగ్గర నుండి కూడా అనేక సేవా కార్యక్రమం, ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా వారు వ్యాపారాలు చేసుకుంటూ కష్టపడి రూపాయి సంపాదించుకొని ఇతరులకు సహాయం చేసే ఎన్నో గ్రామాల్లో, మా మత్స్యకార గ్రామాల్లో అనేక సేవలు చేసేవారు. ఫాదర్ కానీ వాళ్ళు కానీ మాకు తెలుసు. ఎందుకంటే మా పూర్వీకులు చెప్పారు, వాళ్ళ తండ్రి గారి కోసం, వాళ్ళ కుటుంబం కోసం కూడా. ఎందుకంటే చేపల వ్యాపారాల్లో, ఎండు చేపల వ్యాపారంలో ఈ దేశంలోనే అత్యధికంగా ఎండు చేపల వ్యాపారం చేసే కుటుంబం ఆ కుటుంబం. అలా ప్రతి రూపాయి సంపాదించుకుని 1999లో అనుకోకుండా ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి అత్యంత నిరుపేదలకి, అలాంటి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తికి మనం సీట్ ఇవ్వడం, ఎమ్మెల్యే చేయడం ద్వారా ఈ కాకినాడలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా ఆ రోజున రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పనిచేస్తూ వచ్చే నీలాగా
రేపు 13వ తారీఖు దాటి అయిపోద్ది ఈ చరిత్ర క్లోజు. 4వ తారీఖున రిజల్ట్ వస్తుంది. అసలు ఈ కాకినాడలో కనబడతారా దూరంపూడి మీరు? ఈ కాకినాడలో మీరు కనబడతారా? ఇప్పటికే చాలామంది మనసులు బాధలు పెట్టారు, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళారు, మానసికంగా ఎంతోమందిని కృంగదీశారు, ఆర్థికంగా ఎంతోమందిని కృంగదీశారు, అనేక ఆస్తులను ధ్వంసం చేశారు, అనేక ఆస్తులను బెదిరించి లాక్కున్నారు. ఈ కాకినాడ ప్రజలకు అందరికీ తెలియదు అనుకుంటున్నారా? ఈవేళ భయపడి మాలాంటి అంటే ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా నీతో పోరాటం చేస్తున్నావు అంటే ఇవాళ ప్రాణం ఉండొచ్చు, రేపు ఉంటుందో ఉండదో నమ్మకం లేదు. ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా నీతో పోరాటం చేస్తున్నాం డే 1 నుండి కూడా. నీ వ్యక్తిత్వం ఏంటో మాకు తెలుసు, నీ అరాచక బుద్ధి మాకు తెలుసు, నువ్వు ఎన్ని రకాలుగా మమ్మల్ని చిత్రహింసలు చేసావు అనేది మాకు తెలుసు. ఎన్ని వచ్చినా సరే నీలాంటి అరాచక శక్తి కాకినాడ ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్యమంలో భాగంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ కాకినాడ ప్రజలను అనేక రకాల దోసేసావు. కొండబాబు గారిని విమర్శించే స్థాయి నీది కాదు. కొండబాబు గారు ఎమ్మెల్యేగా ఉండి ఒక ఇల్లు ఇవ్వలేదంటావా? ఈరోజు 1156 ఇల్లులు, టిడ్కో ఇల్లులు నువ్వు కట్టించావా? ఆయన ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం 1156 ఇల్లులు కట్టి అందరికీ ఒకేసారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వకపోతే 5 సంవత్సరాలు పూర్తయినా ఇవ్వకుండా ఈరోజు నీ రంగులు వేసుకొని ఇచ్చావు. కొండబాబు ఒక ఇల్లు కట్టించాడా అని అడుగుతూ ఉన్నావు. నీ కళ్ళు ఉన్నాయా లేవా అని అడుగుతున్నావు. కాకినాడ ప్రజలకు తెలియదా? టిడ్కో ఇల్లు నువ్వు కట్టించావా? టిడ్కో ఇల్లు నువ్వు కట్టించావా? ఇప్పుడు నువ్వు ఏదైతే ఆ రోజేమో ఇల్లు టిడ్కో ఇల్లు ₹1,00,000 వెనక్కి ఇచ్చేస్తాం, లోన్ ఉండదని చెప్పావు. ఈవేళ వాళ్ళు కడుతున్న డబ్బులు ఈఎంఐలు ఏదైతే ఇంట్రెస్ట్ కూడా సరిపోకుండా వాళ్ళ పేదలు గోలుమని ఏడుస్తూ ఉన్నారు. అందరి పేర్ల మీద పేకే లోన్లనే జగన్మోహన్ రెడ్డి మీరు కూడా పేక ఉరితాడులాగా చుట్టేశారు. ఈవేళ కడుతున్న ప్రతి వాయిదా వడ్డీకి వెళ్ళిపోతూ ఉంది. ఎన్ని సంవత్సరాలు కానీ ఆ ఇల్లు సొంతం అవుద్ది? 5 సంవత్సరాలు ఆ ఇల్లుని నిర్వీర్యం చేసావు. ఉన్న ఇల్లుని ఒక ఇల్లుని కూడా మొదలు పెట్టకుండా ఆపావు. మళ్ళీ కొండబాబు గారు ఒక ఇల్లు ఇవ్వలేదంటున్నావు. ఎన్ని అరాచకాలు చేసావు ఈ కాకినాడ. డ్రగ్స్ ఈవేళ కాకినాడ నగరాన్ని డ్రగ్స్ హబ్బుగా హాట్స్పాట్గా తయారు చేస్తుంది నువ్వు కాదా? మళ్ళీ గొప్ప మాటలు ఏం చెప్తున్నావు? కాకినాడ నగరం గురించి మాట్లాడొద్దంట. కాకినాడ నగరం డ్రగ్స్ నగరంగా అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు అంటేనంట ఈయనకు చిన్నతనం వచ్చేస్తుందంట. ఈ కాకినాడ నగరాన్ని దేశంలోనే ప్రశాంత నగరంగా పిలువబడే ఈ నగరాన్ని, పెన్షనర్డ్ ప్యారడైజ్గా పిలువబడే ఈ నగరాన్ని ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి డ్రగ్స్కి హాట్స్పాట్గా చేసింది నువ్వు కాదా దూరంపూడి? నువ్వు కాదా? ఎప్పటికప్పుడు నువ్వు గెలిచిన డే 1లో ఏమన్నావు? డ్రగ్స్ని అరికట్టేస్తారన్నావు. ఈ రోజు వరకు అరికట్టలేదు. నీకెందుకయ్యా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత? 5 సంవత్సరాలుగా అరికట్టేస్తున్నాను. ఎక్కడికక్కడ కుర్రోళ్ళందరూ కూడా ఇంజనీర్లు చదువుకున్న కుర్రోలు యువతంతా కూడా సర్వనాశనం అయిపోయి బ్లేడ్లు ఎట్టుకొని తిరుగుతున్నారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగు. ఉద్యోగాలు లేక బ్లేడ్లు పట్టుకొని పీకలు కోసేసుకుంటున్నారు. డ్రగ్స్ ఏదైతే నరాలకు ఎక్కించుకుంటున్నారో గంజాయి తాగేస్తున్నారు. మా ప్రాంతాల్లో, మా నిరుపేద ప్రాంతాల్లో భరించని రోజుకు అనేక తగులు వస్తుంటే మేము భరించలేకపోతున్నాం. మళ్ళీ ఏం మాట్లాడుతున్నాం? కొండబాబు గారు కోటెత్తే డ్రగ్స్ నగరంగా తయారైపోతుంది. డ్రగ్స్ నగరంగా తయారు చేస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిలాగా ఉండి కానీ డ్రగ్స్ని కంట్రోల్ చేయలేకుండా డ్రగ్స్ వ్యాపారం చేయించి మళ్ళీ మాటలేమో మార్చేసి మాట్లాడుతున్నాం. ఏదేమైనప్పటికీ ఈ కాకినాడ ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఒకటే, ఈయనంత అక్రమార్కుడు, ఈయనంత విధ్వంసకర మనిషి కాకినాడ నగరంలో కానీ రాష్ట్రంలో ఎక్కడా లేడు. ప్రతి కుటుంబాన్ని మానసికంగా పర్సనల్గా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి దూరంపూడి ప్రజలందరూ కూడా ఈ దూరంపూడి ఏదో డబ్బులు ఇస్తాడనో లేకపోతే ఇంకో దానికి అమ్ముడిపోతే ఈ కాకినాడ ప్రజల యొక్క ఎవరు కూడా ఆఖరికి ఆడబిడ్డ కూడా ఈ కాకినాడలో తిరగలేని పరిస్థితి రేపు రాబోతూ ఉంది. ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచన చేసి ఓటు వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను.